హే హాయ్ గైస్, టైటిల్లో చెప్పినట్టు ఈ వీడియో మేబీ డి విటమిన్ డెఫిషియన్సీ గురించి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని అనుకుండొచ్చు. అది నిజమే. కాకపోతే జస్ట్ దానికి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కంటెంట్ ఉంది, చాలా మంది ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, చాలా మంది చాలా విషయాలు దాంట్లో షేర్ చేసింటారు. ఇంటర్నెట్లో యూ కెన్ గో అండ్ సర్చ్ అండ్ హ్యావ్ యువర్ సెల్ఫ్ చెక్డ్ ఇన్. బట్ ఈ వీడియో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ డాక్యుమెంటింగ్ మై సెల్ఫ్. ఏంటంటే నా యొక్క జర్నీ ఎలా ఉన్నింది త్రూ అవుట్ దిస్ ఈ డెఫిషియన్సీ అనేది నేను ఫైండ్ అవుట్ చేయడానికి. అసలు నేను అది ఎలా రాంగ్ అయింది, ఎక్కడ రాంగ్ అయింది అండ్ దాని వరకు నేను ఏం ఎలా సఫర్ అయ్యాను, దాని నుంచి ఎలా బయటపడగలిగాను అల్టిమేట్గా. మొత్తం జర్నీ దీంట్లో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాతనే ఇది స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎలా అంటే స్కూల్ వరకు ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను నేను కూడా అందరిలాగే. అక్కడ ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది, యావరేజ్ స్టడీస్ ఉంటాయి అండ్ కిడ్స్ మోర్ ఆఫ్ దే ఇండల్జ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ మోర్. స్టడీస్ అనేవి అంత రుద్దడాలు అలా ఉండదు. అలాగే పెరిగాము, అంతా బాగుంది అంతవరకు. స్కూలింగ్ అయిన వెంటనే ఒక రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకెళ్ళి పడేశారు. అది ఎవరికి అవగాహన లేదు ఆ టైంలో. ఇప్పుడు ఇది 2013-14 ఆ టైంలో స్టార్ట్ అయింది. అక్కడ నేను రెసిడెన్షియల్ కాలేజ్ అంటే అక్కడ పోయి ఇంకా ఏముండదు, అక్కడ చదువు తప్ప ఇంకా వేరేది ఏముండదు, ఇంకా వేరే ప్రపంచం ఉండదు. నువ్వు ఒక హాస్టల్ రూమ్లో ఉంటావు, తర్వాత క్లాస్ రూమ్కి వెళ్తావు, వస్తావు, తింటావు, మళ్ళీ అక్కడికి వెళ్తావు, వస్తావు, పడుకుంటావు, మళ్ళీ వెళ్తావు. ఇది ఉంటుంది. నీకు డే యాక్టివిటీ అవ్వచ్చు, నీకు సన్లైట్ అనేది పడదు, నువ్వు మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది తినవు. అసలు న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటో తెలీదు నాకు. లాస్ట్ ఇయర్ తెలిసింది న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి, ఎలాంటి ఫుడ్ తినాలని. ఓకే, అలా 2 years గడిచిపోయినాయి. ఇంటర్మీడియట్ వెంటనే ఆబ్వియస్లీ డీసెంట్ స్టూడెంట్ అనుకో, ఒక మంచి కాలేజ్ వచ్చింది, డీసెంట్ కాలేజ్, ఇంజనీరింగ్కి జాయిన్ అయ్యాను. ఇంకెలా ఉంటుందంటే అక్కడ నీకు ఇంకా రెక్కలు వచ్చినట్టే, నీకు ఫ్రీడమ్ ఉంటుంది అన్లిమిటెడ్. అది ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సో నిన్ను ఎవడు అడిగేవాడు ఉండడు, పట్టించుకునేవాడు ఉండడు, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తే అంత. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే కొత్తగా అప్పుడే జియో ఫ్రీ నెట్ లాంచ్ అయింది ఆ టైంలోనే. ఇంకా ఆ టైంలో ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఆబ్వియస్లీ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమైందంటే, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే డైలీ రొటీన్ ఎలా ఉండేది, ఇది మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ యూత్ స్టూడెంట్స్ది 95% అందరిది ఇలాగే ఉంటుంది. రొటీన్ లైఫ్ స్టైల్ కూడా ఇలాగే ఉంటుంది. అందుకని ఎవరైనా దీనికి రిలేట్ అయితే మాత్రం ఇట్ ఈస్ అ బెస్ట్ టైం దట్ యూ హ్యావ్ ఎ టైమ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హ్యాబిట్స్. అదేదో పెద్ద లెక్చర్ ఇచ్చినట్టు కాదు, కానీ స్మాల్ హ్యాబిట్స్ అనేవి ఎలా మ్యాటర్ అవుతాయని చెప్తున్నా. మోస్ట్లీ ఎలా ఉండేది, రొటీన్గా 7:30, 8, 9, సమ్టైమ్స్ 10 మార్నింగ్ అంతకు లేసేవాళ్ళము. లేసేసి సడసడ టకటకమని ఆ క్లాస్కి వెళ్ళేవాళ్ళము. టిఫిన్ సమ్టైమ్ చేస్తాము, సమ్టైమ్ చేయము. వెళ్ళిపోయి కూర్చొనేసి అక్కడ బాతాకాని కొట్టేసి ఫ్రెండ్స్తో అని అరిచేసి, అమ్మాయిలు గోల చేసి, అది చేసి ఇది చేసి, మళ్ళీ ఏదో మధ్యాహ్నం వస్తాము. మధ్యాహ్నం హాస్టల్లో ఏది పెడతారో అది ఏమో మాకు తెలియదు, మంచిగా ఏదేదో ఉంటుంది, సమ్టైమ్స్ ఉండదు. తినేస్తాము, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం, ఈవినింగ్ వస్తాము. యాక్టివిటీ ఉండదు. ఇంకా వచ్చిన వెంటనే ఫోన్లోనే ఉంటాం, అదే ప్రపంచం. అసలు ఎలా అయిందంటే ఒక 3-4 years అది బీటెక్ ఉన్న రోజులు ఒక ఏదో మూవీస్, డైలీ ఒక కొత్త మూవీస్, వెబ్ సిరీస్, అడల్ట్ కంటెంట్, మోస్ట్లీ ఇలాగే రివాల్వ్ అయిందనమాట కాలేజ్ స్టడీస్. ఆబ్వియస్లీ చదువు ఉండేది, అది ఎలా అంటే అక్కడ ఉండే స్టడీస్ అవ్వచ్చు, అక్కడ అకాడమిక్స్కి అది 1 night స్టడీ అలా చేస్తే సరిపోయేది లాగా ఉండేది. నేను డీసెంట్ స్టూడెంట్నే, ఓకే, మరీ అంత 1 night అలా కాకుండా రెగ్యులర్గా ఐ యూస్ టు చెక్ మై సెల్ఫ్ అనమాట. ఎలా ఎలా చేస్తున్నాను, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. అకాడమిక్సే కాకుండా నేను చాలా వరకు నేను లోన్లీగా టైం కూడా స్పెండ్ చేసేవాడిని నా మీద నేను. లైక్ ఏంటి సొసైటీ ఏంటి, అసలు ఎందుకు ఇలా ఉన్నాను, లైక్ ఫ్రెండ్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఇలా అన్నిటి గురించి ఒక టైం ఉండేది, ఒక లోన్లీగా కొంచెం. కానీ ఆ టైం అనేది మనకు దొరకదనమాట కాలేజ్లో. ఏదో నువ్వు రోజులో ఒక అరగంట అలా ఆలోచించేసరికి పక్కనోడు వచ్చింటాడు ఫ్రెండ్, ఇంకా వచ్చింటాడు, ఇంకా అందరితో కలిసిపోతాం, ఇంకా అయిపోద్ది, అలా 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 వెళ్ళిపోద్ది.
సో ఇలాగే జరిగింది మోస్ట్లీ 4 ఇయర్స్. సో దీంట్లో ఏం మిస్ అయ్యానంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ మిస్ అయ్యాను అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ మిస్ అయ్యాను అక్కడ. మిగతాదంతా యాజ్ యూజువల్గా వచ్చేసింది, ఇంకంతే, అది టైంతో పాటు అలా గడిచిపోయింది. సో ఇక్కడ 6 ఇయర్స్ గ్యాప్ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 6 ఇయర్స్. ఆ 6 ఇయర్స్ నేను ఇదే రొటీన్గా నడిచిందనమాట ఆల్మోస్ట్. ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఆ బీటెక్ అవ్వచ్చు. అలా గడిచిన తర్వాత నేను ఇంకా ఏం లేదు మైండ్లో, గైడెన్స్ అనేది ఏం లేదు ఎవరి నుంచి, ఎలా నెక్స్ట్ ఏంటి, ఏం చూస్తే ఏది ఫ్యూచర్ ఏది దానికి ఉంది, అసలు నా దగ్గర స్కిల్స్ ఏమున్నాయి, ఏం లేవు. ఓకే, టేక్ ఫ్యూ మోర్ ఇయర్స్ అన్నట్టు మాస్టర్స్ చేద్దామని ఎంటెక్లో జాయిన్ అయ్యాం త్రూ గేట్ ద్వారా. జాయిన్ అయితే అక్కడికి స్టార్ట్ అయింది సిచ్యువేషన్. ఏంటి, ఈ 6 ఇయర్స్ నేను ఏదైతే ఇలా అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ డిజార్డర్స్, సరిగ్గా నిద్ర లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ మిస్ చేసేసి క్లమ్జీగా నా బాడీ తయారు చేసి అప్పుడు చాలా లీన్గా ఉండేవాడిని అనమాట. నాకు తెలియదు అసలు కొంతమంది మనుషులు ఎందుకు లావు ఉంటారు, మనుషులు ఎందుకు ఎలా ఫిట్గా ఉన్నారంటే ఎలా, ఒక మజిల్ ఎలా పెంచుతారు, ఇవన్నీ ఏం తెలీదు. ఊరికే ఏదో నెట్లో ఉంటే చూసినా కూడా ఒక బుక్ బేస్డ్ నాలెడ్జ్ టైపు ఉండేది అంతకుముందు. ప్రతి ఏది చూసినా రియల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని చేంజెస్ని చెప్పే అంతటి వాళ్ళు లేరు మన చుట్టూ. ఆ ఫ్రెండ్ బ్యాచ్ అంతా అలాగే ఉండేది. ఎవడన్నా ఒక మంచిగా చెప్పడానికి వస్తే ఈడేంద్ర బొచ్చు చెప్పేది మనకి, ఏముంది ఇదంతా తక్కువ నాలెడ్జ్ అంటే ఈ ఓవర్ యారోగెన్స్ అండ్ ఓవర్ యాటిట్యూడ్ అనేది ఏదైతే ఉందో, ఇది మనిషిని ఫస్ట్ స్టెప్లోనే వాడిని కిందకి తొక్కేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆబ్వియస్లీ మెండుగా ఉండేవి ఆ ఏజ్కి. వన్స్ నేను మాస్టర్స్ జాయిన్ అయినప్పుడు మెల్లమెల్లగా నా బాడీ అనేది స్టార్ట్ అయిందనమాట డిక్లైన్ అవ్వడం. ఫస్ట్ నాకు సైనస్ ప్రాబ్లం వచ్చింది. నాకు అంతకుముందు ఎప్పుడూ లేదు. మేబీ అది అలర్జీ వల్ల వచ్చిందేమో అని నేను ఫీల్ అయ్యేవాడిని. అది ఒక 2-3 ఇయర్స్ చాలా సఫరింగ్ ఇచ్చింది. డే మొదలు స్టార్ట్ అవ్వగానే, అంతకుముందు ఎలా ఉండేది నా కాలేజ్ డేస్లో, డైలీ ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది, ఒక ఫీలింగ్ ఉండేది, ఏదో ఒక హ్యాపీనెస్ మూమెంట్ అనేది ఉండేది. తర్వాత ఏమైంది, డే లేగడమే ఒక హెడేక్తో లేసేవాడిని. ఏం హ్యాబిట్స్ లేవు, నో ఆల్కహాల్, నో సిగరెట్స్, నథింగ్. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకపోయినా కూడా నా బాడీ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. హెడేక్తో స్టార్ట్ అయ్యేవాడిని అండ్ ఐస్ హెవీ ఇరిటేటింగ్. అంతకుముందే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ స్క్రీన్ అడిక్షన్ ఉన్నింది, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఓకే, అలా స్టార్ట్ అయింది. ఇదంతా నార్మల్ ఏమో, అందరికీ ఇలా ఉంటుందేమో ఏదో సైనస్ అంటే, ఓకే, అలా ప్రాబ్లం, దాంతో సఫర్ అయ్యేవాడిని. ఇది ఒక 1.5 year 2 years సఫరింగ్ మధ్యలో నా బాడీ అర్థమైపోయింది, నా బాడీ వీక్ అవుతుంది. లైక్ లెగ్ జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. ఒక జాయింట్ అయితే నేను కూర్చుంటే ఇంకా లేవడానికి నీ పెయిన్ ఎలా ఉండేదంటే దారుణంగా ఉండేది, మంట. ఇవన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ బిలో 24-25లోనే రావడం స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ చెప్తే ఊరుకుంటానేమో, ఇది చూసుకోవచ్చు. నేను ఎంఆర్ఐ లెగ్ ఇంజరీ అయిందనుకుని ఎంఆర్ఐ రిపోర్ట్స్ తీపిచ్చా 2021లో ఇది. ఓకే, దాని తర్వాత సైనస్ సంబంధించి ఇది సిటీ స్కాన్ అనుకుంటా, సిటీ స్కాన్ చేయించా అట్ ద ఏజ్ ఆఫ్ 25 నాకు. ఓకే, గట్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, హెమరాయిడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి, నా ఏజ్ 25, ఏంటిది అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక సైడ్ సైనస్ ప్రాబ్లమ్, హెడేక్ ప్రాబ్లమ్స్, నీ జాయింట్ పెయిన్స్. నేను ఏదైనా స్పోర్ట్స్ ఆడడానికి ట్రై చేస్తే అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీగా ఉండేవాడు, నార్మల్ హెల్తీగా ఉన్నా కూడా ఒక రన్నింగ్ చేయగలిగాడంటే, చేస్తే ఒక 500 to 600 meters వితౌట్ ఎనీ హెజిటేషన్, టైర్డ్నెస్ లేకుండా రన్ చేయగలడు నార్మల్ పర్సన్. బట్ ఐ యూస్ టు గెట్ టైర్డ్ ఆఫ్ జస్ట్ కవరింగ్ అప్ టు 100 meters. 100 meterలు పరిగెత్తే టైంకి ఇంకా ఫుల్ బాడీ అంతా అలసిపోయేవాడిని, గొంతులో మంట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు తెలీదు ఇవి ఏంటి, ఇవన్నీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కొత్తగా ఉన్నాయన్నీ. అంటే ఈ
ఒక్కడినే ఆల్మోస్ట్ లోన్లీగా ఉండేవాడిని. ఎవరితో ఇంటరాక్షన్ అనేది పెట్టుకునే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఆల్వేస్ హెడేక్ ఫీలింగ్. ఈ యొక్క ఫీలింగ్తో నేను ఇంకా అంటే డిప్రెషన్ అనొచ్చో లేదా ఒక సూసైడల్ థాట్స్ అనేవి వచ్చేవి. అంటే ఇంత చిన్న ఏజ్కే నేను ఇలా అయిపోతే ఇంకా ఫ్యూచర్ ఏంటి అని ఒక డైలమాలో పడిపోయాను అనమాట. ఓకే, ఇలా అయినప్పుడు ఏమైంది, సర్జరీ ప్రిఫర్ చేశారు ఈ సైనస్కి సంబంధించి డాక్టర్స్. ఓకే, ఐ వెంట్ త్రూ మైనర్ సర్జరీ. ఐ హ్యాడ్ ఏ 6 months ఆఫ్ రికవరీ టైం. మేబీ ఇది అయిన తర్వాత అంతా సెట్ అవుతుంది అని ఒక హోప్తో ఉన్నాను. ఇది అప్పుడు 2022లో జరిగింది. ఓకే, రికవర్ అయ్యాను ఒక 6 months తర్వాత. ఓకే, అదేదో తగ్గింది కానీ బట్ ఆ ప్రాబ్లమ్స్ రెగ్యులర్ అవైతే ఉన్నాయి. నేను బైక్ రైడ్ చేస్తాను అప్పుడప్పుడు, సో బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది, అలాంగ్ విత్ నీ జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ క్రాంప్స్ రావడం స్టార్ట్ అయినాయి. మజిల్ పెయిన్స్ అసలు హెవీగా ఉన్నాయి. నా లిఫ్ట్ అయితే నేను ఒక 30-40 kgs కూడా ఎత్తేకి అంటే వీక్ అయిపోయింది. ఇంకా అర్థమైంది దానివల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చినాయని చెప్తాను. ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినాయి. దాంట్లో నేను చాలా విషయాల్లో డిసిషన్స్ కూడా తీసుకోలేకపోయాను. నేను తీసుకోవాల్సిన టైంలో తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఈ యొక్క ఇన్సెక్యూరిటీ వల్ల నాకే అసలు నా సిచ్యువేషన్ ఇలా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇది ఏదేదో చూస్తున్నా. ఇవన్నీ చెప్తే ఎలా ఉంటాయంటే అవతల వ్యక్తికి ఇట్స్ అంత సీరియస్ మ్యాటర్ అయితే కాదు, కానీ అనుభవించేవాడికి ఇది సీరియస్ మ్యాటర్ అనేది తెలుస్తుంది. సో అలా అని అలా ఉండేసి షేర్ చేయలేకపోయినా. సో అలాంటి సిచ్యువేషన్లో డిసిషన్ కూడా తీసుకోలేకపోయాము. ఐ ఫీల్ రిగ్రెట్ అబౌట్ ఇట్, బట్ ఏం చేయలేం, దట్ ఈస్ ద రియాలిటీ మ్యాన్. అలా ఉన్నప్పుడు ఐ డోంట్ నో, చాలా డిప్రెస్డ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అదొక 3-4 years జరిగింది ఇదంతా. 2019 నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క ఇష్యూస్ అన్నీ రావడం. అప్ అంటే లాస్ట్ ఇయర్ వరకు సమ్హౌ ఫీల్ అవుతానే ఉన్నాను అనమాట ఈ ప్రాబ్లమ్స్ అనేది, హెల్త్ ఇష్యూస్ అనేది. ఓకే, అలా జరిగింది. ఓకే, నాకు ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయినాయి. నేను ఇంకా ఫుల్ హెవీ డిప్రెస్డ్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఏంటి దీనికి సొల్యూషన్? అసలు హెల్త్ అయితే అసలు నేను చెప్పలేను. లెగ్ ఇంజురీకి అయితే అది ఏదో మినస్కస్ టియర్ అని వచ్చింది దాంట్లో, బట్ అది నార్మలే అని ఉంది. ఒక 6 months నేను హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉంటాను ఆ లెగ్ పెయిన్కి సంబంధించి, తగ్గలేదు. ఇలా అయితే కుదరదు. నేనేంటి, నా ఏజ్ 25లో నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం ఏంది అంటే సెల్ఫ్ ఒక డౌట్ అనేది నాలో నాకే ఏం చేస్తున్నాననే ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత ఇలా కాదని మొత్తం ఇంకా కూర్చున్నాం అనమాట. అసలు ఒక్కోటి లిస్ట్ అవుట్ చేసుకొని ప్రాబ్లమ్స్, ఇది ఏదొస్తుంది, ఏమొస్తుంది, నేను ఇంతవరకు ఏం చేశాను, ఎక్కడ మిస్ అయింది అనేది కూర్చొని చూస్తే ఇది ఒక ఓ మై గాడ్ 6 months 1 year టైం ఇది. మోస్ట్లీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి అనే ఒక ఇది వచ్చింది. ఫుడ్ చేంజ్ చేశాను, తెలీదు. ఓకే, అలా గడిచిపోయింది. బట్ 6 months నో చేంజెస్. అప్పటి నుంచి డైలీ పుషప్స్, ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలని ఒక ఫిక్స్ అయిపోయాను. హెల్త్ చెకప్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ డన్ ఫర్ మై. మొత్తం త్రూ అవుట్ బాడీ చెకప్ చేయించా. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నీ బాడీలో డి విటమిన్ పాతాళానికి వెళ్ళిపోయింది రాబాయ్ అని తెలిసింది. డాక్టర్స్ సప్లిమెంట్స్ అని సజెస్ట్ చేశారు. ఓకే, దాన్ని వాడాను. దాని తర్వాత తెలిసింది ఏంటంటే నా బాడీ ఐ సడన్లీ స్టార్టెడ్ ఫీలింగ్ ఒక ఎనర్జీ అనేది నాలో ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా ఒక 6 to 8 months జరిగింది ప్రాసెస్. డైలీ ఫుడ్ కన్జ్యూమ్ మొత్తం బయట తినే ఫుడ్ అంతా కట్ చేసేసి, షుగర్స్ అనేవి మొత్తం జీరో చేసేసి, ప్రోటీన్, ఎస్పెషల్లీ ఇండియన్ యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమంతా కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ తింటున్నాం. సో ప్రోటీన్ అనేది మనం మిస్ అయిపోయాము. అది ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇంకా ప్రతి మైన్యూర్ డీటెయిల్ని నేను కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అన్నెసెసరీ కంటెంట్ చూడడం మానేశాను. అన్నెసెసరీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్టఫ్ అంతా మానేసేసి ప్రతి దాన్ని క్యాల్కులేటెడ్గా చూడడం స్టార్ట్ చేశాను అనమాట.
ఆ తర్వాత ఎవ్రీథింగ్ లుక్స్ సో బ్రైట్ అనమాట. నువ్వు తీసుకునే డిసిజన్లు అవ్వచ్చు, నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అవ్వచ్చు, ఇవన్నీ స్లోగా స్టార్టెడ్ లుకింగ్ మచ్ బ్రైటర్ అనిపించింది. ఇన్ ద మీన్ టైమ్ నేను ఆ కాలేజ్ డేస్లో ఉండగా నాకు ఒక మంచి హ్యాబిట్స్ ఏదైనా జరిగింది అంటే అది మ్యూజిక్తో లవ్లో పడ్డం. నేను చాలా విషయాల్లో లవ్లో పడిండొచ్చు, బట్ మ్యూజిక్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ మ్యాన్. యా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెప్ట్ మీ అలైవ్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు నేను. యా, ఈ కంటెంట్ నేను ఇయర్ ఫోన్స్ మ్యూజిక్ కోసం ఎంత క్వాలిటీ వినాలని అనుకుంటాను. లైక్ మానిటర్స్తో వింటాను అండ్ స్పీకర్స్. యా, అంత పిచ్ అనమాట మ్యూజిక్ అనేది. సో యూత్ మంచి మ్యూజిక్ వినండి, మంచి ఫిజికల్ యాక్టివిటీతో ఇన్వాల్వ్ అవ్వండి. ఏదో ఒకటి. నాకు టైం దొరకదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్ళలేను, నేను ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే కావాలంటే ఒక 30-40 పుషప్స్ తీస్తాను అట్ ఎ టైం. డైలీ అండ్ యావరేజ్ 60 పుషప్స్ తీస్తా. దానికోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. యాక్టివిటీ చేయాలంటే నీకు అంత ఫ్యాన్సీ గ్రౌండ్ ఉండాలి, ఫ్యాన్సీ లొకేషన్ ఏం అవసరం లేదు. మంచి ఫుడ్, న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు బాబోయ్, మన యూత్కి నేర్పించాల్సింది అదే. బయట అది ఎలా తింటారో నాకు అర్థం కాదు. బయట ఫుడ్ వాడేందో ప్లాస్టిక్ పేపర్ మీద వేసిస్తాడు ఫుడ్, వేడి ఫుడ్. దానివల్ల వచ్చే మైక్రో ప్లాస్టిక్స్, ఓ మై గాడ్, అది నేను ఇవన్నీ తెలీదు. అనుభవిస్తేనే వస్తాయా లేదంటే చెప్తే ఓకే మారే ఛాన్స్ ఉందా? సో ఐ డోంట్ నో. నేనైతే ఒకరు చెప్తే నేను వినలేదు, బట్ ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత చెప్తున్నాను. ఒక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తే నీకు 100 ప్రాబ్లం ఉన్నా నీకు ఉండేది ఒకటే ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది. యా, సెట్ యువర్ బౌండరీస్ ఫస్ట్. ఏం తినాలి. నీ బాడీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డస్ట్బిన్ మ్యాన్. ఏది పడితే దాంట్లో పంపించేసి అన్హెల్దీ, అన్హైజీనిక్ అంతా తీసుకొని నీ బాడీ ప్రాసెస్ చేయలేదు అదంతా. మనం ఏమనుకుంటామంటే అసలు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందిలే, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్ ఉన్నాడు, ఈ ప్రాబ్లం వస్తే అదే టాబ్లెట్, ఈ ప్రాబ్లం వస్తే అక్కడ వెళ్తే సరిపోదు ఇది అనుకుంటాం. బట్ నో మ్యాన్, అలా అవ్వదు అసలు. డాక్టర్స్ క్యూర్ చేయొచ్చేమో, ప్రివెంట్ చేయలేరు. సో నీ బాడీకి వన్ అండ్ ఓన్లీ అథారిటేరియన్ ఈజ్ యూ. సో నేను ఈరోజు మార్నింగ్ లేవగానే డైలీ యాక్టివిటీ ఏంటంటే అప్పుడులాగా కాకుండా ఇప్పుడు మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ అండ్ 30-40 పుషప్స్ అండ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సన్లైట్ వాకింగ్ సంథింగ్. ఇలా చేసిన తర్వాత స్క్రీన్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. సో యూ ఫీల్ డే అంతా ఎనర్జీగా ఉంటారు. అంతేగాని ఈ సోషల్ మీడియా, ఈ సాఫ్ట్ అడల్టెడ్ కంటెంట్, ఇవన్నీ ఇట్ విల్ టేక్ యూ నోవేర్ మ్యాన్. నువ్వు మెంటల్గానూ బాగుండలేవు, ఫిజికల్గానూ బాగుండలేవు. నేను వెనక ముందర ఏది పడితే చెప్పేసింటాను. బట్ యా, డి విటమిన్ యొక్క ఇంపార్టెన్స్ నేను ఇంతలా ఫీల్ అయ్యాను. లైక్ 10 ఇయర్స్ పట్టింది నాకు డి విటమిన్ యొక్క ఇంపార్టెన్స్ ఇంతలా ఉంటుందని తెలుసుకోవడానికి. స్లోలీ ఐఎమ్ గెటింగ్ రికవర్డ్. సో యా, చాలా చెప్పాను, చాలా క్లమ్జీ ఏంటది నాకు తెలిసి. ఎక్కడో ఒక చోట పాయింట్ ఉందని నేను అనుకుంటున్నాను. సో యా.